కళ్ళు కళ్ళు మొత్తం మనమే. మీరు ఇన్ని రోజులు ఫైటర్ ఫైటర్ అని పిలిచిన వ్యక్తి పరిస్థితి చూడండి, మరి ఇంత దారుణంగా ఉంది. మేమందరం మీకోసం కొట్లాడుతున్నాం, మీకోసం ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాం. కానీ మీరు మాత్రం ఇంకా ఊర్లలోనే ఉన్నారు, దిల్సుఖ్ నగర్ హాస్టల్లోనే ఉన్నారు, స్టడీ హాల్లోనే ఉన్నారు. మరి మాలో ఎవరైనా చనిపోతే మీరు ఎవరైనా వస్తారేమో అనేది మాకు ఇంకా డౌట్గానే అనిపిస్తుంది. మన మిత్రులందరూ ఇక్కడే ఉన్నారు. చూడండి, మా ఫేస్బుక్ గత 2 రోజుల నుంచి నిద్ర లేక, తిండి లేక, ఇంతమంది ఇక్కడ మీకోసం ఎదురు చూస్తున్నాము. కానీ మీరు మాత్రం ఊర్లలోనే ఉన్నారు, స్టడీ హాల్లోనే ఉన్నారు, హాస్టళ్ళలో రూమ్లలో తిని పడుకున్నారు. కానీ మీకు ఉద్యోగాలు రావాలని చెప్పేసి మేము ఇక్కడ తిండి మానేసి 2 రోజుల నుండి పోలీసులతోటి లాఠీ దెబ్బలు తింటూ, రోడ్ల మీద నడుచుకుంటూ, రోడ్ల మీద పడుకుంటూ మరి కాలయాపన చేసే పరిస్థితి అయితే వచ్చేసింది. జరుగు మహేష్, మన మిత్రుడు పరిస్థితి ఘోరం ఉంది. మనోడు అసలే ఆకలికి తట్టుకోలేడు. మేమైనా ఆకలితోటి తట్టుకొని ఇంతవరకు నిలబడగలిగినాం. కానీ ఆకాశ పరిస్థితి అయితే ఘోరం. ఇంకా మరి ఆలోచించుకోండి మిత్రులారా. మరి ఇప్పటికైనా మీరు వచ్చి మద్దతు తెలిపి మన ఉద్యమాన్ని తీవ్రతరం చేయకపోతే భవిష్యత్తులో మీకు ఉద్యోగాలు రావు. ఆ బోర్డు చైర్మన్ అనే వ్యక్తిని తొలగించరు, ఆ జివో 46 తీయరు, మనకు ఉద్యోగాలు రావు. ఈసారి 125 అయిన కటాఫ్ రేపటి రోజు 130, 140 అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఆలోచించుకోండి. ఇక్కడే మన మిత్రులు అందరూ ఉన్నారు. తిండి లేక, నిద్ర లేక ఎట్లా పడుకొని ఉన్నారో చూడండి. మరి వీళ్ళను హాస్పిటల్కైనా తీసుకెళ్తారా, లేకపోతే ఎక్కడికి తీసుకెళ్తారో మనం చూడాలి. మన మిత్రుడు నవీన్ పట్నాయక్ పరిస్థితి 2 రోజుల నుంచి మాతోనే ఉంటూ అన్నం తినలేదు. శంభు, అందరం ఇక్కడే ఉన్నాం. కానీ మీరు మాత్రం హాస్టల్లోనే ఉన్నారు. కోర్టు కేసు అంటేనే గుర్తొచ్చే పేరు అజయ్. ఈరోజు చూడండి ఎలా అయిపోయిందో. ఉద్యోగం రావాలి, నా ఉద్యమం ఆగాలనే కసితోటి ఉన్నాడు. ఆలోచించండి మిత్రులారా, మీకోసం మేము ఫైట్ చేస్తున్నాం. మరి మీరు మా కోసం ఎందుకు వస్తలేరు? మమ్మల్ని పోలీసులు అక్కడికి తిప్పుతున్నారు. మేము మా కోసం చేస్తున్నామా? మాకేమైనా పదవులు వస్తున్నాయా? మేము మీలానే బాధితులమే కదా. మరి బాధితులు అందరం ఒకటి ఏకమైతేనే కదా మన సమస్య పరిష్కారం అయ్యేది. చూడండి, ప్రతిరోజు నాతో తిరిగే నా తమ్ముడు ఇలా పడుకొని ఉంటుంటే నాకు ఏడుపు వస్తుంది. ఆకాశ్ పరిస్థితి చూడండి రా. సందీప్ అన్న మొత్తం సొల్లుతుండే. సందీప్ అన్న పరిస్థితి ఘోరం ఉంది. నైట్ సందీప్ అన్నను ఇటు ఆ పోలీసులు అటు ఇటు లాగి ఆగం చేసి పడేసారు. చేతులు నొప్పులు, కాళ్ళు నొప్పులు పెడుతున్నాయి. చూడు అది ఎట్లా అయిపోతుందో. మన మిత్రులు చూడండి, బాధ అనిపిస్తుంది. అన్నా నేను ఆకలికి తట్టుకోలేనన్నా, ప్లీజ్ అన్నా నేను తింటా అన్నాడు. కానీ ఇక్కడ ఉద్యమం చూసి తమ్ముడు కూడా నేను ఉద్యమానికి సిద్ధమన్నా, మీతోనే నేను నిరాహార దీక్ష కూర్చుంటా అని చెప్పేసి కూర్చున్నాడు. నిద్ర లేదు, తిండి లేదు. ఇది మెరిట్ స్కోర్ సాధించిన వాళ్ళ పరిస్థితులు ఇది. 90 మార్కులు వచ్చినోడు మంచిగా ఫుడ్ తింటుండు, టైంకి స్నాక్స్లు వస్తున్నాయి, వానికి ట్రైనింగ్లో ఉండు. 125, 130 మార్కులు వచ్చిన మనకేమో పరిస్థితి చూడండి. పాపం తమ్ముడు మొత్తం బొక్కలు బయటకు వచ్చినాయి. ఒకసారి మన తమ్ముడికి కొంచెం ఐస్ చూడండి. నిద్ర లేక ఘోరమైన పరిస్థితి. ఏడ్చి మీరు ఇంకా ఇలానే ఉండండి. మేము సత్యంత వరకు మీరు స్టడీ హాల్లోనే ఉండండి, తింటూ ఉండండి. హాస్టల్లో రూమ్లలో మంచిగా అన్నం వండుకొని తింటూ ఉండండి. మీకోసం మేము చస్తాం. ఇక్కడ చూస్తే నా వరకు అయితే నేను కొంచెం ఫిట్గానే ఉన్నా, నాకు ఎనర్జీ ఉంది. ఇంకో 5-6 రోజులు కూర్చునే పరిస్థితి కూడా నాకు ఉంది. కానీ
నాకు మెయిన్గా బాధ అనిపించేది రోజు నాతో తిరిగే నా తమ్ముడు ఆకాష్ పరిస్థితి, ఇటు సందీప్ అన్న పరిస్థితి, ఇటు పోతే మన నవీన్ పట్నాయక్ పరిస్థితి చాలా దారుణంగా దిగజారిపోతుంది. వాళ్ళు పరిస్థితి విషమిస్తున్నది. మాకు అతను భయం అవుతుంది. టైంకి తినేటోళ్ళు హాస్టల్లో ఉండి, కానీ మీకు ఉద్యోగాలు రావాలి, మనందరికి ఉద్యోగాలు రావాలని చెప్పేసి మన మిత్రులు ఇక్కడ దీక్ష కూర్చున్నారు. ఇక్కడ మిమ్మల్ని మీకు చూపిస్తున్న ఏ ఒక్క ఫేసు గత 2 రోజుల నుండి తినకుండా నిరాహార దీక్ష చేస్తున్న వాళ్ళమే. అచ్చంపేట నుంచి వచ్చిండు నరేష్ అన్న, తినలేదు, తిండి మానేసిండు. మన మిత్రుడు కరీంనగర్ నుంచి వచ్చిండు. పాపం ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది ఆయన ఎంతలా ఆకలితో అలమటిస్తుండో. మరి గవర్నమెంట్కి మన మీద ఎందుకు జాలి రావట్లేదు, గవర్నమెంట్ ఎందుకు స్పందించట్లేదో మాకు అర్థమైతలేదు. ఇప్పటికైనా రండి మిత్రులారా, పోరాడదాము. ఇప్పుడు మా కోసము మేము నిరాహార దీక్ష కూర్చున్నాం, మమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిరని చెప్పేసి మన మిత్రులు మా కోసం వచ్చి వెయిట్ చేస్తున్నారు. మీరందరూ చూడొచ్చు, మేము పైన ఉన్నాము, కానీ మిత్రులు చూడండి కింద. వీళ్ళందరూ మన జియో 46 బాధితులే. కింద చూస్తే 30 మంది ఉన్నారు, పైన ఒక 60-70 మంది ఉన్నాము. మొత్తం 100 మంది నిరాహార దీక్ష చేస్తున్నాము. మీరు కూడా వస్తే 200 నుంచి 300 మంది ఏకదాటిగా ఒకటేసారి నిరాహార దీక్ష కొనసాగిద్దాం. మీరు ఇలానే ఇంటి దగ్గర ఉండి హాస్టల్లో ఉండి చదువుకుంటా అంటే ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ వచ్చింది. జాబ్ క్యాలెండర్లో వచ్చేది 5,000 ఉద్యోగాలు. 5,000 ఉద్యోగాల్లో ఎస్ఐ, సివిల్ కావచ్చు, ఏఆర్ కావచ్చు, ఎస్పీఎఫ్ కావచ్చు, బెటాలియన్ టీఎస్ఎస్పీ కావచ్చు, ఎస్ఐ కూడా కలుపుకొని చెప్పేసి 5,000లో మీ జిల్లాలలో మీ కేటగిరీలో వచ్చేది నాకు తెలిసి ఒకటే పోస్ట్ అనిపిస్తుంది. ఆ ఒకటే పోస్టు, అందులో మరి జియో 46 200కి 180 మార్కులు తెచ్చుకున్న ఆ బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు ఉద్యోగాలు ఇయ్యడు. ఎందుకంటే ఆయనకు గ్రామీణ ప్రాంతం మీద అంత ప్రేమ వెలకట్టలేని ప్రేమ చూపిస్తుండు మన మీద. రండి మిత్రులారా, మా ఉద్యమానికి సపోర్ట్ చేయండి. అందరూ ఆకాష్ అన్న రిప్లై అంటారు. ఆకాష్ అన్న రిప్లై ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు. మరి మమ్మల్ని అందరినీ ఒక 50-60 మందిని నిర్బంధించారు పోలీసులు ఇక్కడ. మన మిత్రుడు ఆకాష్ తోటి ఒక 2 నిమిషాలు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఆకాష్, ఒక్క నిమిషం నీతో మాట్లాడతారంట మనోళ్ళకు. వాళ్ళు నీకు చాలా మెసేజ్లు చేస్తున్నారు. ఒక్క 2 నిమిషాలు వాళ్ళతోటి మాట్లాడు. వాళ్ళు రారన్న, ఇక మేము ఉన్నా పోయినా కానీ మీరు రానట్టే ఉంది. ఇక్కడ అందరూ 2 రోజుల నుంచి చాలా ఇబ్బందికరంగా ఉంది పరిస్థితి అందరిది. నిన్న అయితే నైట్ 2 అందరినీ చిత్రహింసలు పెట్టి పోలీసులు వెనక్కి ఇచ్చి సెక్రటరియట్ దగ్గర వదిలిపెట్టడం జరిగింది. అక్కడి నుంచి దాదాపుగా 3 10 కిలోమీటర్ల దగ్గర నడుచుకుంటూ పోయి సెక్రటరియట్ దగ్గర ఉన్నాం. సెక్రటరియట్ దగ్గర అదే చలికి అందరం పడుకొని అందరికీ వణుకుడు వచ్చిందనమాట. వచ్చిన తర్వాత కూడా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మీరందరూ అయితే హైదరాబాద్ చేరుకోండి తొందరగా. ఇప్పుడు మిస్ అయితే మాత్రం ఇంకా మరలా ఎప్పుడు ఛాన్స్ రాదు. దయచేసి మీరందరూ వస్తేనే ఇప్పుడు ఈ పోరాటం అనేది ముందు సాగుతుంది. వచ్చే నోటిఫికేషన్లో మనకి కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో హామీని నెరవేర్చుకుంటున్నాం. మనం కోర్టులో కేసు 100% గెలవబోతున్నాం. మనందరికి ఉద్యోగాలు రావాలంటే మీరందరూ హైదరాబాద్ తరలి రావాలి. లేదంటే వదిలేద్దామని చెప్పండి. ఇంతకు మించిన అదైతే ఇంకేం లేదు. ఇన్ని రోజులు అయితే ఒక్కడనో అందరం కలిసి ఇక్కడున్న ప్రతి ఒక్కరు మిత్రులు చేయగలుగుతున్నాం. ఇప్పుడు మా బలం సరిపోవట్లేదు. ఇక మీరే తప్పకుండా కథలు రావాలని మేము మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. ఇక మీరన్నా రావాలి, ఇక మేమన్నా పోవాలి, ఏదన్నా ఒకటి జరగాలి. ఇక మీరు వచ్చిన రోజే కలుద్దాం. ఇక నిజంగా 30 గంటలు దాటిపోయింది. మేము ఏం తినక తాగక నిన్న 1:30 వరకు నైట్ చిన్నారెడ్డి సార్ మాతోనే ఉన్నారు ప్రజావాణిలో. ఓపికలు లేవు, మీ సపోర్ట్ లేదు. అయినా మేము
8 మందితో మేము ముందుకెళ్ళాం. ఈరోజు 80 మంది ఉన్నారు మాతోనే. మీరందరూ ఉంటే బాగుంటుందని ఆశిస్తున్నాం. మా వల్ల అయితే లేదు, 30 గంటలు దాటిపోయింది, మంచినీళ్ళు కూడా దాక. మీరు వస్తే ఇంకా బాగుంటుంది, మా ఉద్యమానికి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అనుకుంటున్నాం. ఒకసారి మన తమ్ముడు నవీన్ తమ్ముడు మాట్లాడతాడు. మిత్రులారా, నిన్న జరిగిన ప్రోగ్రామ్స్ మీకు చూసే ఉంటారు. నైటు 3 వ్యాన్లలో ఒకటి తీసుకొచ్చి, ఒకటి సికింద్రాబాద్ దగ్గర, రెండోటి ఎంజీబీఎస్ దగ్గర, మూడోటి ఇక్కడ మలక్పేట సైడ్ దగ్గరలో వదిలేస్తే మేము అక్కడి నుండి దాదాపు 15 నుండి 20 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి మన అక్కడ సెక్రటరీ దగ్గర పడుకోవడం జరిగింది. అక్కడ ఒక్క 15 నిమిషాలు పడుకుంటే ఒట్టు, ఏ ఒక్కరు కూడా 10 నిమిషాలు పడుకోవడం లేదు. దోమలు ఎలుకల వల్ల ఏ ఒక్కరు కూడా 15-20 నిమిషాలు కూడా పడుకున్న పరిస్థితి లేదు. ఇంకేమంటే అర్ధరాత్రి మమ్మల్ని ఎలాంటి ఇబ్బందులు పెట్టినా, కొట్టినా, దొబ్బినా కూడా మేము జియో నెంబర్ పార్ట్ 6 సవరించిన తర్వాతనే దీక్షను విరమించాలని గట్టిగా ఫిక్స్ అయ్యాం. అలానే ఉండండి, మీరు సంతోషంగా ఉండాలి. 3 పూటలు మంచిగా తింటూ మీరు సంతోషంగా ఉండాలి, ఊర్లలోనే ఉండాలి, మరి మంచిగా చదువుకోవాలి. మీకు రాబోయే రోజుల్లో 170-180 మార్కులతో టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ ఉద్యోగం రావాలని కోరుకుంటున్నాం. మా పోరాటం ఆగదు, మేము ఆపము. కానీ మీ మద్దతుతోటి మీరు సపోర్ట్గా వస్తే మా పోరాటం తొందరగా మనకు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మన మిత్రుడు నవీన్ పట్నాయక్ కూడా తన బాధను మీతో పంచుకుంటాడు. మరి అతని బాధ, నా బాధ చెప్పినా, ఆకాష్ బాధ చెప్పినా మీరు వచ్చేలా లేదు. మరి నవీన్ పట్నాయక్ బాధ చెప్తేనైనా మీరు వస్తారేమో. నవీన్ ప్లేయర్తోటి ఒక లైవ్లో కొంచెం 2 నిమిషాలు మాట్లాడు. అందరికీ నమస్తే మిత్రులారా. నిన్న 9 గంటల నుంచి ఇప్పటిదాకా కంటిన్యూగా దీక్షలోనే ఉన్నాము. ఎలాంటి నీళ్లు తాగకుండా, అన్నం కూడా తినకుండా, పోలీసులు ఒక పక్కన కొడుతుంటే తినండి లేదంటే కేసు పెడతామని చెప్పేసి అంటే తింటే కదా ఎక్కడైతే దొంగ దీక్ష చేస్తున్నారో మళ్ళీ ఒక పేరు బయట బ్లేమ్ చేస్తారని చెప్పేసి బాధ దిగమింగుకొని మీరు వస్తారని చెప్పేసి మీరు రాకపోసం ఎదురు చూస్తున్నాం. ఎందుకనంటే మీరు కూడా చాలా మోసం చేస్తున్నారు. ఇవాళ ఎలక్షన్ మూమెంట్లో కాంగ్రెస్ నాయకులు ఎట్లయితే మాట ఇచ్చి వాళ్ళు మోసం చేస్తారో మీరు కూడా మోసం చేస్తున్నారు. మీరు ఒక్కసారి మాకు పిలుపునివ్వండి, తక్షణమే వస్తామని చెప్పేసి మీరు అన్నారు. కానీ ఆ మెసేజ్లోనే, వాట్సాప్ మెసేజ్లోనే చెప్పడం తప్ప మీరు వచ్చి మాకు అండగా సపోర్ట్గా ఉంటామని చెప్పేసి కూడా మీరు మాట నిలబెట్టుకోలేకపోతున్నారు. చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇలాంటి ఇంత క్రూషియల్ మూమెంట్, ఇది చాలా క్రూషియల్ మూమెంట్. మనం ఎంతో ఉద్యమాలు చేస్తాం కానీ ఇలాంటి పరిస్థితి రాలేదు. ఇలా నిర్బంధం చేయడము, ఇలా అందరినీ ఒక దాంట్లో పెట్టేసి నిర్బంధించే స్థితి రాలేదు. ఇవాళ ఎంత దాకా వచ్చిందంటే మనకు న్యాయం అనేది చాలా దగ్గరలో ఉంది. ఇంతటి దానికి కూడా మనం పాల్పడుతున్నామంటే అర్థమైంది. ఇక అన్నీ తెగించినాం అనమాట. చేస్తారని చెప్పేసి ఏదో శాంతియుతంగా అక్కడిక్కడ వాళ్ళకి మెమోరాండం ఇచ్చాం. కానీ ఇంకా వాటితో పని కాదు, మనం తెగించి కొట్లాడితే పని అని చెప్పి ఉద్దేశంతో ఇవాళ రోడ్ ఎక్కడం జరిగింది. ఇది చూస్తుంటే కూడా ఇప్పుడు గత 2 రోజులుగా మీరు చూస్తున్నారు. అక్కడ దిల్సుఖ్నగర్లో రోడ్ బ్లాక్ చేసినప్పుడు కూడా మీరు చూశారు. అంతటి ఘోరమైనటువంటి స్థితి చూసి కూడా మీరు ఇంట్లోకి వెళ్ళి మీ చలనం లేదంటే ఇంకా ఏమనుకోవాలి? చెప్పేటివన్నీ ధర్మశాస్త్రాలు సూచేటిని పూరి గుడిసెలన్నట్టుగా మీరు ఆ ఒక వాట్సాప్ స్టేటస్లో మాత్రం అన్నా మేము ఉంటామన్నా మీ వెనకాలని చెప్పి ఇవాళ మమ్మల్ని బలిపశం చేసేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. ముందు ఫస్ట్ ఇక్కడ కాంగ్రెస్ నాయకులు తప్పులేదు, మీ తప్పు చాలా చెప్పాలంటే. మా వెనకాల మీరు ఉంటారని మీరు ఉద్దేశంతో మేము బయటకు రావడం జరిగింది. ఇవాళ మా అందరి మీద కేసులు అయితే దానికి ప్రధాన కారణం ఎవరు అంటే తక్కువ మంది ఉంటే కేసులు అవుతాయి, ఎక్కువ మంది ఏం కాదు. కాబట్టి మీరు రావాలని చెప్పేసి మనకి ఏం ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఒక్క 2 రోజులంతా మనం గట్టిగా పోరాటం చేస్తే 100% మనకి న్యాయం జరిగేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి మనకు అందరూ కూడా మద్దతు ఇస్తున్నారు. దయచేసి అందరూ కూడా కథలు రండి, మీరు వస్తారని చెప్పేసి అయితే మాకు చాలా నమ్మకం ఉంది. ఏమంటారు, వస్తున్నారా రాలేదా?
వస్తున్నామన్నా ఎక్కడి దాకా వచ్చినావు బ్రదర్? వస్తున్నారా లేదా? వెళ్తే విరమించండి అన్న, ఈ ఉద్యమాన్ని ఆపేయండి, జాబ్ క్యాలెండర్ వచ్చింది చదువుకుంటాం, ఎందుకు మీరు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అనిపిస్తే మీ అభిప్రాయం కూడా మేము సేకరించుకుంటాం, మీ అభిప్రాయం కూడా మేము తూచ తప్పకుండా పాటిస్తాం. చెప్పండి మరి, వదిలేద్దామా? వదిలేమంటే వదిలేద్దాము, ఏదో ఒక పని చేసుకుంటాం, బతుకుంటా, ఏదో పార్ట్ టైం జాబ్ చేసుకుంటాం, మరి ఆ వచ్చే జాబ్ క్యాలెండర్ చదువుకుందామా? ఆ 4000 పోస్టులకి కుక్క మన ఇస్తరాకుల కోసం ఎంగిలి మిత్రులు కుక్క కదా కొట్లాడుకున్నాడుగా, ఆ 3000 ఉద్యోగాల కోసం మనం అందరం కొట్లాడుకుందాం. చెప్పండి మరి, అట్లయితే అందరికీ మంచిదే. చదువుకుందాం అంటే చదువుకుందాం, మరి ఏం చేద్దాం? మరి మాకు ఏముంది ఇప్పుడు, మాకు మీ సపోర్ట్ లేని ఏం చేయలేము కదా, అది మా బాధ. దయచేసి మిమ్మల్ని ఏదో ఇక్కడ బ్లేమ్ చేయాలని కాదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కాదు, కానీ మీరు చూస్తున్నారు నేను ఏదో మాట వరుసగా మాట్లాడట్లేదు. ఇప్పుడు ఉన్నది కూడా పిఎస్లో ఉన్నాం మేము, ఇక్కడ ఉండి కూడా మీతో మాట్లాడే ప్రయత్నం చేసుకుంటే మీ మీద మాకు ఎంత ప్రేమ అది మీరు గమనించాలి ముందు. దయచేసి అందరు రండి, ఎందుకంటే ఇంతమంది ఉన్నామంటే కూడా ఎవరు నమ్మలేని పరిస్థితి. మా మిత్రులు వస్తున్నారు, బస్ దిగుతున్నారు, ట్రైన్లో వస్తున్నారు అని చెప్తున్నాము, కానీ ఏ ఒక్కరు కూడా రాని పరిస్థితి. ఇవాళ కొంతమంది మిత్రులు, ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాము పిఎస్లో, కింద 30 మంది ఉన్నారు. మీరు కూడా వస్తే మనం మనిషి తోడైతే మనం ఏదో ఒకటి సాధిస్తాం ఖచ్చితంగా. 100% మనకు న్యాయం జరిగేటువంటి దిశ కనబడుతుంది. అందరూ కూడా వచ్చే ప్రయత్నం చేయండి. దయచేసి అందరూ కూడా మిత్రులారా, నిన్న నైటు 3 గంటలకు సెక్యూరిటీ దగ్గర దొబ్బి పాడేస్తే దాదాపు ఒక 50 నుండి 60 మంది ఉన్నాము. కొంచెం పబ్లిక్ ఎక్కువ వచ్చింటే